ఈ వీడియో చూస్తున్నారు కదా. ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ డిస్టిక్ లో జరిగింది. సో తన భర్త తన భార్యకి వివాహం జరిపించడం జరిగింది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ హస్బెండే వాళ్ళ భార్యకి వివాహం చేయించాడు. అది అదేంద్ర స్వామి ఏంది అర్థం కావట్లేదు కదా, అదేందో చెప్తా. తనకు ఆల్రెడీ పెళ్ళయింది, ఆ వ్యక్తికి పెళ్ళయింది. మరి ఈమెందంటే ఇల్లీగల్ కాంటాక్ట్ అనమాట. వాడెవడో ప్రియుడు అని చెప్పేసి వాళ్ళ ఎఫ్ఐఆర్ నడుపుతుందంటే ఈ విషయాలు మాత్రం నిజంగా ఆయన తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అదే ఆయన తెలుసుకోకుండా ఉన్నట్టయితే ఆయన ప్రాణాల మీదకి అపాయం జరిగేది. ఇవాళ రేపు చూస్తున్నారు కదా ఎలా ఎలా బరిదెగిస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇతను ఆమెను ఇంకో వేరే విధంగా ఇది చేయలేదు, చంపడం గింపడం ఏం చేయకుండా నీటుగా ఓకే ఇది పరిస్థితి తెలుసుకున్నాడు, డైరెక్ట్ ఇచ్చేసిండు, పెళ్లి చేసి పడేసిండు. అర్థమైందా? అది అక్కడున్న అక్కడున్న పరిస్థితులలో ఆయన అలా చేయడమే కట్టు. అంత మించి ఈ ఇంకా దాని అలా తెలిసినో లేదా తెలియకుంటే ఈయన ప్రాణాలని ముప్పుండొచ్చు, లేదా ఈతను ఆమె ఏదన్నా చేసి ఇతనన్నా జైలుకి వెళ్ళి ఉండొచ్చు. ఏమీ కాకుండా ఓకే ఇది పరిస్థితి ఇలా నడుతుందా, ఓకే వాడికి ఏమైంది, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు చేసుకున్నాడు ప్రియుడో వాడికి పెళ్ళి అవ్వలేదు, దీన్ని ఇచ్చి వాడికి కట్టబెట్టిండు, అయిపోయింది, చేతులు దులిపేసుకుండు. తప్పైతే వీటి లేదు కదా, పెళ్లి చేసుకున్నాడు. సో ఇక్కడున్న జరిగిన పరిస్థితులలో ఆయన తీసుకున్న నిర్ణయం అదొక్కటే బెస్ట్. ఇంకంతకు మించి మనం ఏం చేయలేము. దాన్ని పట్టుకొని జీవితాంతం లాక్కుంటే పీక్కుంటే ఇవన్నీ చేసే బదులు అందులో ప్రాణాలకు గ్యారంటీ ఉందంటే లేదు. సో దీని బదులు అది చేయడమే కట్టు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ సిచ్యువేషన్ ఆయన అలా చేయడంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మేము ముందుకు తెలుస్తున్నాను. జై